15 రేట్ ఎక్కువ అనిపించట్లా? మామూలు బొండం కాదు సార్, గంగా బొండం. లీటర్ పైన ఉంటాయి నీళ్లు. లీటర్ పైనే? గుడ్. అయితే 15 ఏంటి? నీకు 20 ఇవ్వాల్సిందే. కొట్టు ఒకటి. బెదరు, బొండంలో లీటర్ నీళ్లుంటేనే 20 ఇస్తా, లేకపోతే పైసా కూడా ఇవ్వను. లీటర్ ఖాయంగా ఉంటాయి సార్, 20 ఇవ్వద్దు, 15 ఇస్తే చాలు. కుదరదు బెదరు. కిరసనాయిలు లీటర్ 35 రూపాయలు అమ్ముతోంది. కొబ్బరి నీళ్లు లీటర్ 15 రూపాయలు. తాగితే పాపం చుట్టుకుంటుంది బెదరు. కొట్టు. లీటర్ ఉంటే 20 ఖాయం, లేకపోతే 15 మాయం. అలాగే సార్. ఈడు బొంద స్థాయి వేసాక ఎగబీగెత్తాడు. దాంట్లో లీటర్ ఉందో 1/2 లీటర్ ఉందో ఎట్టా కొలుస్తాడు? నిజమే, లీటర్ ఉన్నట్టు ఉన్నాయి. ఓసారి ఇలా పట్టుకో. ఆ. అదేంటి సార్ అది? నేను తాగే మంచినీళ్ళు సార్ అది. కొలవాలి కదా బెదరు. ఆ? ఆ, ఏదిటి? ఆ, సారీ బెదరు, 1/2 లీటర్ కూడా లేదు. మన ఒప్పందం ప్రకారం నేను నీకేం ఇవ్వక్కర్లేదు. ఆ? ఆ, అన్యాయం సార్. తప్పు నాయనా. ఆడిన మాట తప్పకూడదు. నువ్వు మాట తప్పావు. నిన్ను చూస్తే జాలేస్తోంది. సర్లే, నీకు మరో అవకాశం ఇస్తున్నాను. లీటర్ నీళ్లున్న కొబ్బరి బండం కొట్టు. దానికి దీనికి కలిపి 40 రూపాయలు ఇస్తాను. వద్దులేండి, ఇప్పటికే 15 రూపాయలు బొక్క, ఇంకో 15 ఎందుకులేండి. తెలివి గలవాడివే బెదరు, పైకొస్తావు. అయినా ఓ మంచి మాట చెప్పెడతాను, విను. కొనుగోలుదారే నువ్వు కొలవాల్సిన దేవుడు. నీ నీతి నిజాయితీ నీకు లాభాలు తెచ్చిపెడతాయన్నాడు మహాత్మా గాంధీ గారు. నువ్వు గాంధీ గారి మాట తప్పావు బెదరు. 15 రూపాయలు నష్టం వచ్చినా 10 లక్షలు విలువ చేసే గాంధీ మహాత్ముని సందేశం చెప్పాను. వాళ్ళైపో బాగుపడతాం. ఏంటి, వస్తానా? హాయ్ బాబాయ్, వేడవడండి బాబు, దేవంతకుల్లా ఉన్నాడు. తేవాంతకుడు నరాంతకుడు, నాకు 15 రూపాయలు. ఇంకెన్నాళ్ళురా నీ వైభోగం? నేనొచ్చిందే నీకోసం. మీరు సుమలత గారా? అవును. మీరు? నా పేరు మాధవి, బెంగళూరు నుంచి వస్తున్నాను. మీరు ఎస్ఐ గారు అక్కయ్య గారు కదూ? అవునండి. మీ ఉత్తరం చదివాక అసలు విషయం తెలుసుకోవాలని తమ్ముడు ఇంటికి వెళ్లకుండా నేరుగా మీ దగ్గరికే వస్తున్నాను. చాలా సంతోషం. రేయ్, 2 కాఫీలు పట్టండి. అబ్బే, ఇప్పుడొద్దండి. భలేవారే, అంత దూరం నుంచి వచ్చి నా ఉత్తరానికి విలువనిచ్చి వచ్చారు. ఆ మాత్రం మర్యాద చేయలేననుకుంటున్నారా? భలేవారండి.
నా తమ్ముడి జీవితం నాశనం అవుతుందని అభిమానంతో నా అడ్రస్ తెలుసుకుని ఉత్తరం రాశారు. మీలాంటి మనుషులు ఇంకా లోకంలో ఉండబట్టే కాస్తో కూస్తో న్యాయం బతుకుతోంది. దాన్నే ఉందండి. ఓ మంచి మనిషి కేవలం ఒక ఆడదాని వల్ల పతనమైపోతుంటే చూస్తూ ఊరుకోలేని మనస్తత్వం నాది. చాలా సంతోషం. పరస్త్రీని కన్నెత్తి కూడా చూసి ఎరగడు నా తమ్ముడు. ఇదేం కర్మండి? ఇంతకీ ఎవరా మానస? ఎక్కడి నుంచి దిగబడింది? అన్నీ విపులంగా చెప్తాను. ముందు మీరు స్నానం చెద్దురుగాని రండి. ఆహాహా, వద్దండి. ముందు నాకు దాని వివరాలు పూర్తిగా చెప్పండి. దాన్ని మా తమ్ముడి ఇంట్లో నుంచి బయటికి పంపాకే నాకు మనశ్శాంతి. మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. ఇలాంటి విషయాలు చాలా సున్నితంగా పరిష్కరించాలి మాధవి గారు. నిజమేనండి. అందుకే మీ నుంచి ఉత్తరం వచ్చినా ఏమిట్రా అని మా తమ్ముడిని ఫోన్ చేసి కూడా అడగలేదు. చాలా జీవిత అనుభవం గలవారిలా ఉన్నారు. చూడండి మాధవి గారు, భార్య లేని మనిషి మీ తమ్ముడు. ఏదైనా వాంఛలున్నా నలుగురికి కనబడకుండా పొరపాటు చేయొచ్చు, కాదనలేం. శనగలు తిని చేతులు కడుక్కోమని మన పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? సారీ అండి, మా వాడు అలాంటి వాడు కాదు. చనిపోయిన భార్య అంటే వాడికి ప్రాణం. పైగా పాపకి కళ్ళు లేకపోయినా మరో ఆడది పెళ్ళంగా వస్తే దానికేం ఇబ్బంది కలుగుతుందోనని ఎన్నిసార్లు అడిగినా పెళ్లి మాట ఎత్తొద్దన్నాడు. చాలా బాగా చెప్పారు మేడం. ఎస్ఐ గారంటే నిప్పులాంటి మనిషిని అందరికీ తెలుసు. ఆయన ఇంటి పేరు ఎవ్వరికీ తెలీదు. ఆయన డ్యూటీలో సునామీలా విరుచుకుపడతాడని అందరూ అదే ఇంటి పేరుగా పిలుస్తారు. ఏం చేస్తానులేండి, అంత నిప్పులాంటి మనిషే నీరు కారిపోయాడని మీరు ఉత్తరం రాస్తే నమ్మలేకపోయాను. అందుకే నేరుగా వచ్చి విషయాలు సర్దుబాటు చేద్దామని నేనే వచ్చాను. చాలా మంచి పని చేశారు. చూడండి, చనిపోయిన భార్య అంటే ఆయనకి ప్రాణం. అంతకన్నా పాప మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు మా తమ్ముడు అన్నారు కదా మీరు. అవునండి. ఇప్పుడు మీరింటికెళ్ళి చూస్తారుగా, అక్కడ పాప ఉండదు. అదేంటండి, పాప ఇంట్లో ఎందుకుండదు? పాపని హాస్టల్లో చేర్చాడండి మీ తమ్ముడు. ఆ, హాస్టల్లో చేర్చాడా? ఏం చేస్తాడు చెప్పండి పాపం. ఆ మానస పాపని హాస్టల్లో చేర్చేదాకా తాను నిద్రపోలేదు, మీ తమ్ముడిని నిద్రపోనివ్వలేదు. రాక్షసి! అసలు అది ఆడదేనా? చిన్నపిల్ల, అందులో కళ్ళు లేని ఆడపిల్లని ఎక్కడో హాస్టల్కి పంపుతుందా? అది చెప్తే మాత్రం మా తమ్ముడికి బుద్ధుండక్కర్లా? ఆడదాని మత్తు అంత గొప్పదమ్మా. తళుకు బెళుకులతో మీ తమ్ముణ్ణి వల్లో వేసుకుంది. సరే, ఏదో బ్రతకడానికి అలా చేసిందనుకోవచ్చు. కానీ పాపం ఆ పిల్ల తనకడ్డం అని ఇంట్లోంచి హాస్టల్కి గెంటేయడం చూసి తట్టుకోలేక మీకు ఉత్తరం రాశానమ్మా. సరే, అసలు ముందు ఈ మానసెవరు? రండి బాబు. హలో. హలో సార్, నేను కార్తిక్ని. ఇప్పుడు వీడెందుకు చేశాడు? చెప్పు. సార్, నేను వాడిని కనిపెట్టేశాను. ఎవరిని? అబ్బా, ఇంకెవరిని సార్? బావగారిని చంపడానికి వచ్చిన ఆ బద్మాష్ గాడిని. ఎక్కడున్నాడు వాడు? ఇప్పుడు వాడింటి రోడ్డు మీద నుంచే మాట్లాడుతున్నాను.
వాడని నీకు కరెక్ట్గా తెలుసా? కరెక్టే అంటే అంత గట్టిగా తెలీదు, కానీ వాడే అయి ఉంటాడని గట్టి నమ్మకం నాకు. తాగున్నావా? అబే చాలా తక్కువగా తాగాను, కానీ మైండ్ పాదరసంలో పనిచేస్తుంది. నో, వాడే అర్జును చంపడానికి వచ్చిన మనిషిని ఆధారం సంపాదించు. నిజంగా వాడే అయితే చంపే. తొందరపడి కేవలం అనుమానంతో ఎవరిని చంపినా ఎవరికి ఉపయోగం ఉండదు. నీకు అసలు వాడిని చంపే అవకాశం ఉండదు. అవును, ఆధారాలు సాధిస్తా. వాడే అయితే ఖతం చేసి కనిపిస్తా. మళ్ళీ ఫోన్ చేస్తా. ఏం చెప్పమంటారు? అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలీదు. దిక్కులేందంటే జాలిపడి నా ఇంట్లో చోటు కల్పించాను. ఏదో చిన్న ఉద్యోగం వచ్చే వరకు 2 ముద్దల అన్నం పెట్టి కాస్త ఉండనియండని నా కాళ్ళ వెళ్ళ పడిందండి. నా దశలే జాలిగుండే సర్లే అన్నాను. ఆ తర్వాతే తెలిసింది అది బజారు మనిషి అని. అంటే అంటే ఏంటని అడుగుతారేంటి? ఉళ్ళమ్ముకున్న బతికి ఆడది. చిచి, అలాంటి దాన్ని మీరెలా ఇంట్లో ఉంచుకున్నారు? ఆ తర్వాత 4 రోజుల్లో తెలిసింది. అంతే, నీలాంటి నీతిమాలిన మనిషి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని పొమ్మని చెప్పాను. అంతేనండి, మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి నా మీద లేనిపోని మాటలు చెప్పింది. పాపం మొదట మీ తమ్ముడిని నమ్మలేదు. ఓ రోజు 5-6 బజారు ఆడవాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా నా ఇంట్లోకి దూసుకొచ్చింది. మీ తమ్ముడికి ఫోన్ కొట్టింది. పాపం మీ తమ్ముడికి ఆవేశమే తప్ప ఆలోచన లేదు. మా మీద కేసు పెట్టాడు. సరే, తర్వాత నేను చదువుకున్నానని నా ఉద్యోగం చూసి వదిలిపెట్టేశారనుకోండి. పైగా మేం గౌరవ కుటుంబాలకు చెందిన వాళ్ళం. మీ తమ్ముడు తొందరపాటుకు అసలు సస్పెండ్ చేస్తామన్నారు. పాపం ఆ ఎస్ఐ ఆవేశపరుడే కానీ మంచి మనిషి అని చెప్పాను. అందుకే వదిలేయమన్నాను. మీలాంటి మంచితనం అందరికీ రాదు కదండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం చెప్పమంటారండి, నంగనాసలా మీ తమ్ముడింటికి వెళ్ళింది. నాకు దిక్కెవరు లేరు, మీ ఇంట్లో కాస్త చోటిమ్మని అడిగింది. పాపం మీ తమ్ముడు అమాయకుడు. ఏదో 2 రోజులు ఉండిపోతుందని ఉండమన్నాడు. అంతేనమ్మా, ఏ మందు పెట్టిందో ఏమో, మీ తమ్ముడు దాని కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. ఊరంతా ఎంత నీచంగా అనుకుంటున్నారో తెలుసా? అనుకోరు మరి. వీడేం దేశోద్ధారకుడా ఇలాంటి వాళ్ళందరికీ ఇంట్లో చోటివ్వడానికి? ఇస్తే మాత్రం బంగారం లాంటి మీ తమ్ముణ్ణి అది బుట్టలో వేసుకోవటం బాగుంటుందా చెప్పండి? ఏనాడూ తప్పు చేయనివాడు దాని బారిన ఎలా పడ్డాడో అర్థం కావడం లేదండి. భలే వారండి, మీరు వెళ్ళి చూస్తారుగా, మిమ్మల్ని బుట్టలో పడేస్తుంది. అదంత జాకి. ఆహా, నా దగ్గర దాని ఆటలు
జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చి పడేస్తాను. అది అలా గట్టిగా ఆ మాట మీదే ఉండండి, దాని పేడ విరగడైపోతుంది. చూస్తారుగా. మీరింత మంచి సహాయం చేసినందుకు మీ రుణం ఎలా తీర్చుకోగలను? అయ్యో అదే మాటండి, ఆ భగవంతుడు ఈ దేహాన్ని మనకిచ్చింది చేతనంత సహాయం ఇతరులకి చేయడానికే కదండి. మిమ్మల్ని చూస్తుంటే ఆ మాట నిజమనిపిస్తోంది. వస్తానండి. మంచిదండి. రేయ్, అమ్మా ఒక జరదా కిళ్ళీలో బాగా కిమం వేసి తీసుకురారా, అలాగేనమ్మా. వదిలిపోవాలి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం కేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః గజాన రాత్రులు కూడా మొదలు పెట్టారా పూజలు? మరేం చేయమంటావురా? ఎప్పుడు చూసినా బయటే తిరుగుతుంటావు. ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ చెప్పవు. ఫోన్ చేస్తే పలకవు. నువ్వు ఏమయ్యావోనన్న భయంతో మేము చేయగలిగింది ఆ దేవుణ్ణి పూజించడం ఒక్కటేరా. అది కాదమ్మా, నేనిప్పుడు వెళ్ళింది లండన్లో ఉండే ఓ మిత్రుడితో మాట్లాడి వివరాలు తెలుసుకోవడానికే. ఏ ఇంట్లో మాట్లాడకూడదా? అమ్మా, వాడు ఆ సమయంలో ఆఫీస్లో ఉంటాడు. ఇంటర్నెట్లో మాత్రమే మాట్లాడడం వీలవుతుంది. మన ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ ఏమైందిరా? ఆహా, అది చెడిపోయింది కదా. అన్నిటికీ సమాధానాలు సిద్ధంగా ఉంచుకున్నావన్నమాట. సరే, నాన్నగారు సెక్యూరిటీగా నలుగురిని పెట్టారుగా, వాళ్ళను నువ్వెందుకు నీ వెంట రానివ్వడం లేదు? అమ్మా, ఇంకేమీ అడకు, నాకేం కాదు. తరగిణి, ఈ పూజ ఆపు. ఎలా ఆపమంటారండి? మీరుండాల్సిన జాగ్రత్తలో మీరుండడం లేదు. కట్టుకున్న దాన్ని నాకే ఇంత కంగారుగా ఉంటే కన్న వాళ్ళెంత భయపడతారో మీరు ఆలోచించారా? అబ్బా, కంగారు భయం ఏ? చస్తే చస్తాను. అంత మాత్రానికే మీరు కూడు నీళ్లు మానుకుని పూజలు చేయాలా? బాబు, మృత్యుంజయ వ్రతం చేస్తున్నారు. అలాంటి చోట అశుభం మాటలు మాట్లాడకూడదు బాబు. క్షమించండి పంతులు గారు, నాకేం మాట్లాడుతున్నానో తెలియడం లేదు. టెన్షన్ 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 టెన్షన్. ఒక రకంగా కాదు, అనేక రకాలుగా టెన్షన్ భరించలేకపోతున్నాను. ఇంతకంటే నేను చావడం. నేనేదో నిజం దాస్తున్నానని మీరు హింసిస్తున్నారు, కానీ నేను ఏ నిజమూ దాయడం లేదు. నా ప్రయత్నాల్లో నేనున్నాను. ఏం ప్రయత్నాలండి? మీరంతా ప్రశాంతంగా ఎలా ఉండాలా అన్న ప్రయత్నాల్లో ఉన్నాను. నువ్విలా మా మాట వినకుండా తెగించి ఎక్కడెక్కడో తిరుగుతుంటే మేము మనశ్శాంతిగా ఎలా ఉంటావురా? అమ్మా, నన్ను అర్థం చేసుకోండి. నాకు చావంటే భయం ఉంది. నా భయాన్ని మీరు పంచుకోవడం నేను భరించలేను. అందుకే మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నా బాధ నా వరకే ఉండాలి. నా కోసం మీరెవరూ బాధపడకూడదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకున్నావన్న ధైర్యంతోనే ఉన్నామండి మేమందరం. కానీ ఈ విషయంలో మీరు మనసు విప్పి మాట్లాడటం లేదు. మీకు మీరే మరీ కుమిలిపోతున్నారు. అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నా అర్థం కాని స్థితిలో మీరు అవును, ప్రవర్తిస్తున్నారు. అర్థం కాదు, అర్థమయ్యే స్థితిలో నేను లేను. నేనే రాజీ పడుతున్నాను. మీకు పూజలతో మనశాంతి కలుగుతుందంటే అలాగే పూజలు చెయ్యండి. నాకు కావాల్సింది మీరు మనశ్శాంతిగా ఉండడం. మిమ్మల్ని ఈ విషయంలో ఇంకెప్పుడూ అడగను. అంతేగాని నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనని మాత్రం మాట ఇవ్వవా? నేను చావడానికి బయటికి వెళ్ళడం లేదు, ఇది మాత్రం నిజం. అమ్మా, మీరు భయపడకండి. ఈ భగవంతుడు మీ అబ్బాయిని ఏమీ చేయడు. నాకు ఆ నమ్మకం ఉంది. కూర్చోండి, పూజ కానివ్వండి.